హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెయిట్ లాస్కి మనము చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కానీ, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నప్పుడు మనకి కొంచెం ఈ డయాబెటీస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా చాలామంది ఏంటంటే ఈ హెవీ వెయిట్ అనేది మనము చూస్తూ ఉంటాం. హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. అయితే హెవీ వెయిట్ని మనం తగ్గించుకోవడానికి చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం. డైట్స్ కానీ లేదంటే ఎక్సర్సైజెస్ కానీ. అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. కాకపోతే మనం అలాంటివి చేస్తూ కూడా మంచిగా మనకి ఇంకా మన వెయిట్ లాస్ ప్రొసీజర్ కానీ జర్నీ కానీ మనకి ఫాస్ట్ అవ్వాలి అంటే మంచి మనకి వెయిట్ లాస్ డ్రింక్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. జ్యూసెస్ కానీ వెయిట్ లాస్ డ్రింక్స్ కానీ కషాయాలు లేదంటే డీటాక్స్ వాటర్స్ ఇలాంటివి మనకి ఇంకా ఎక్కువగా మనకి వెయిట్ లాస్ జర్నీని బూస్టప్ చేస్తాయి. సో ఇప్పుడు అలాంటి ఒక మంచి డ్రింక్ మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సింపుల్ ఇంగ్రీడియంట్సే, కాకపోతే చాలా సింపుల్గా ఉండదు కానీ మనకి చాలా ఎఫెక్టివ్గా వెయిట్ లాస్ ఇంకా మనకి బెల్లీ ఫ్యాట్ని ముఖ్యంగా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకి ఫ్యాట్ ఎక్కువగా ఎక్కడైతే పేరుకుపోతుందో మనకి బటక్స్ దగ్గర కానీ థైస్ దగ్గర కానీ ఆర్మ్స్ దగ్గర కానీ ఇలా బ్యాక్ సైడ్ కానీ చాలా ఎక్కువైతే ఫ్యాట్ ఎక్కువగా పేరుకుపోతుందో అక్కడ మనకి ఈ డ్రింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం దీనికోసం తీసుకుంది ఏంటి అంటే ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్లో మనకి వెయిట్ లాస్ని ఇవ్వడంతో పాటు మంచి నరిష్మెంట్, మన బాడీకి ఒక ఎనర్జీని ఇస్తుంది. ఇందులో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది మన బాడీకి చాలా మంచిది. మన బాడీని హెల్తీగా ఉంచడంతో పాటు హెయిర్ని, స్కిన్ని కూడా చాలా బాగా యంగ్గా, ఇంకా మన హెయిర్ని హెల్తీగా ఉంచుతుంది, స్కిన్ని కూడా హెల్తీగా ఉంచుతుంది, మన బాడీని కూడా హెల్తీగా ఉంచుతుంది అండ్ ఎనర్జీని కూడా ఇస్తుంది. సో ఇవన్నిటితో పాటు ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా మనకి మన బాడీలో వెయిట్ లాస్ అనేది ఇవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మంచి మనకి హెల్దీ ఫ్యాట్స్ని, హెల్దీ ప్రోటీన్స్ని, హెల్దీ న్యూట్రిషన్ని ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిది మన బాడీకి. సో ముఖ్యంగా మనం ఇది మన డైలీ డైట్లో ఏ విధంగా అయినా యాడ్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. నార్మల్గా మనం బయట అయినా పౌడర్ తీసుకోవచ్చు, కాకపోతే ఇది చాలా ఈజీ ప్రొసీజర్. మనం ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుని ఇంట్లో పౌడర్ చేసుకుంటే మనకు ప్యూర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. పౌడర్ చేసేసి ఒక జార్లో మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే రోజు మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ మనము ఫ్లాక్స్ సీడ్స్ని పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకున్న తర్వాత ఎవ్రీడే మనము పడగడుపున కొంచెం గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని ఒక 1 గ్లాస్ వరకు తీసుకుని ఇప్పుడు ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది చాలా మంచి డ్రింక్ మనకి వెయిట్ లాస్కి, ఇంకా బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి, ఫ్యాట్ని అంతా కూడా అక్యుములేట్ అయిపోయిన ఫ్యాట్ని అంతా కూడా మనకి బర్న్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇందులో మనము తేనెను కూడా యాడ్ చేసుకోవాలి, ఒక 1 టీ స్పూన్ వరకు. నెక్స్ట్ ఇందులో మనము ఒక 1/2 పీస్ వరకు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి నీళ్ళు అనేవి వామ్గా ఉండాలంటే గోరువెచ్చగా ఉండాలి. మరీ హీట్గా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు. మనం తాగేటప్పుడు కొంచెం వేడి అనేది తగులుతూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడే కానీ మనకి ఎక్కువగా అంటే పేరుకుపోయిన ఫ్యాట్ని మనం కరిగించాలంటే ఇలా మనకి వామ్గా ఉన్న నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయండి. సో అలాంటిది ఒక 1 గ్లాస్ వామ్ వాటర్ తీసుకుని అందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ మనము తేనెని యాడ్ చేసుకుని ఒక 1/2 పీస్ వరకు మనము లెమన్ జ్యూస్ని మిక్స్ చేసుకుని ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని మనము ఎవ్రీ డే అంటే ప్రతిరోజు పడగడుపున మార్నింగ్ ఉదయాన్నే మనము ఫస్ట్ ఏమి తీసుకోకముందే, ఎలాంటి ఫుడ్ కానీ లిక్విడ్స్ కానీ ముందుగా ఈ వాటర్ని తీసుకోవాలి, డ్రింక్ని. సో ఇలా తీసుకోవడం ద్వారా రెగ్యులర్గా ఏంటి అంటే మనకి బాడీలో ఉండే ఫ్యాట్ని తగ్గించడమే కాకుండా మన బాడీకి మంచి ఎనర్జీ ఉంటుంది, న్యూట్రిషన్ ఉంటుంది, హెల్తీగా ఉండగలుగుతాము. బాడీలో మనకి క్యాలరీస్ బర్న్ అవుతాయి, కార్బోహైడ్రేట్స్ కానీ లేదంటే ఫ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా బర్న్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ మనకి ఫ్యాట్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. సో మనకి ఇంట్లో ఉండే నార్మల్గా మనం యూజ్ చేసే స్పైసెస్ తోటే మనము ఈ ఓవర్ వెయిట్ ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు. సో అది ఎలాగా అంటే ఫస్ట్ మనకి దాల్చిన చెక్క తీసుకోవాలి. దాల్చిన చెక్కలో మనకి చాలా మంచి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. దాల్చిన చెక్క మన హెల్త్ని బాగా మెయింటైన్ చేయడమే కాకుండా మనకి మెటబాలిజాన్ని బూస్ట్ చేస్తుంది, అంటే అరుగుదల శక్తిని అనేది మనకి పెంచుతుంది అండ్ అంతేకాకుండా డైజెషన్ చాలా బాగా ఉంచుతుంది. మనకి గ్యాస్, అసిడిటీ ప్రాబ్లమ్స్ లేకుండా మన బాడీని, కొలెస్ట్రాల్స్ అనేవి మన బాడీలోంచి కట్ డౌన్ చేయడానికి, ఫ్యాట్ని కట్ డౌన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
సో ఈ దాల్చిన చెక్క అనేది మనకి మెటబాలిజాన్ని బూస్ట్ చేయడమే కాకుండా మనకి వెయిట్ని మేనేజ్ చేయడానికి, కొలెస్ట్రాల్స్ని కట్ డౌన్ చేయడానికి, బాడీ టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా దాల్చిన చెక్కతో పాటుగా మిరియాలు కూడా తీసుకోవాలి. మిరియాల్లో మనకి చాలా మంచి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. మన బాడీలో ఉండే ఫ్యాట్ని చాలా ఈజీగా కట్ డౌన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి మిరియాలు మనకి. అండ్ అంతేకాకుండా మనకి బాడీలో అరుగుదల శక్తిని పెంచుతుంది. అండ్ అంతేకాకుండా మనకి కోల్డ్, కాఫ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మిరియాల పాలు కానీ మిరియాల రసం కానీ తీసుకోవాలి అని అంటూ ఉంటారు. సో అందుకనే మనకి ఏంటంటే ఇమ్యూనిటీని మనకి బాగా పెంచుతుంది కాబట్టి మిరియాలని కూడా ఉపయోగించుకుంటాం. అండ్ మెయిన్గా మనకి వెయిట్ తగ్గడానికి చాలా మంచి ఇంగ్రీడియంట్ అనమాట మనకి మిరియాలు అనేది. అంటే మిరియాల పౌడర్ చేసుకొని మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఏ రెసిపీస్లో అయినా, ఏ ఫుడ్ ఐటమ్స్లో అయినా మనము తప్పకుండా ఏదో విధంగా డైట్లో మనం మిరియాలని ఇంక్లూడ్ చేసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా మిరియాలని యాడ్ చేసుకోవడం ద్వారా మనం డైట్లో మంచిగా మనకి ఫ్యాట్ లాస్ అనేది ఉంటుంది. అండ్ మనకి వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మిరియాలు, దాల్చిన చెక్క తీసుకున్న తర్వాత మనము లవంగాలు కూడా తీసుకోవాలి. లవంగాలు కూడా మనకి చాలా మంచిగా ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి అండ్ అంతేకాకుండా మనకి డైజెషన్ చాలా బాగా ఉంచడానికి అండ్ మనకి ఇందులో ఉండే ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి కూడా మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా కానీ వాటిని తగ్గించడానికి అండ్ అంతేకాకుండా మనకి వెయిట్ని మేనేజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కూడా మనము చక్కగా తీసుకుని మిక్సీ జార్లో, అంటే ఈ అన్నీ కూడా ఈక్వల్ గ్రామ్స్లో, ఈక్వల్ క్వాంటిటీలో 100 గ్రామ్స్ మనకి లవంగా, 100 గ్రామ్స్ మిరియాలు, 100 గ్రామ్స్ మనకి దాల్చిన చెక్క, ఇలా అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో స్పైసెస్ అన్నీ కూడా మనం పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఒక గ్లాస్ నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ మనం ఫస్టే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, లవంగాలు ఇంకా దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ కూడా, వీటిని ఒక 1/2 టీ స్పూన్ వరకు పౌడర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా బౌల్లో ఈ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, ఈ నీళ్ళని ఇప్పుడు మనము లో ఫ్లేమ్ మీద, అంటే మీడియం ఫ్లేమ్ మీద మనము ఒక 10 to 11 మినిట్స్ పాటు మనము చక్కగా కాచుకోవాలి. ఈ 1 గ్లాస్ వాటర్ అంతా కూడా మనకి 75% అయ్యేంత వరకు, అంటే 25% అంతవరకు కూడా మనకి మరిగించుకోవాలి నీళ్ళని. అప్పుడే మనకి ఈ పౌడర్లో ఉండే ప్రాపర్టీస్, అంటే ఈ స్పైసెస్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా నీళ్ళల్లోకి చాలా చక్కగా మనకి ఉంటాయి. ఇలా ఈ నీళ్ళని మనము ఎవ్రీడే మార్నింగ్ గోరువెచ్చగా ఉన్నప్పుడు, అంటే మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఈ నీళ్ళు అనేవి మనకు కొంచెం వామ్గా ఉన్నప్పుడే పడగడుపున ఈ నీళ్ళని తీసుకోవాలి. ప్రతిరోజు మనం ఇలా తీసుకోవడం ద్వారా ఏంటి అంటే వెయిట్ మేనేజ్ అవుతుంది మనకి. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ వంటి ప్రాబ్లమ్స్ కానీ, లేదు అంటే హార్ట్ అటాక్ రిస్క్స్ కానీ, లేదంటే మనకి డయాబెటీస్ కానీ, ఓవర్ వెయిట్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గించుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి బాడీలో ఇమ్యూనిటీ కూడా మనకి పెరగడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ ఈ వాటర్ అనేది మనకి ఏంటంటే బాడీలో కొలెస్ట్రాల్ని కట్ డౌన్ చేయడానికి, టాక్సిన్స్ని కూడా మనకి ఫ్లష్ అవుట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కానీ, మనకి థైస్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, నెక్ దగ్గర ఎక్కువగా కొవ్వు అనేది ఉంటుంది కదా, సో ఆ కొవ్వు అంతా కూడా మనకి రిమూవ్ చేసి మనకి వెయిట్ అనేది చాలా బాగా మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి రెమెడీస్ పాటించడమే కాకుండా మనము ఫుడ్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మనము చక్కగా టైంకి తింటూ, లేదంటే ఎక్కువగా వాటర్ మంచిగా తీసుకుంటూ, ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడం అనేది కొంచెం ఈజీ కూడా ఉంటుంది. అంటే ఓన్లీ రెమెడీస్ చేస్తూ కూడా మనము మిగతావన్నీ కూడా నెగ్లెక్ట్ చేస్తే మనకి వెయిట్ తగ్గే అవకాశం ఉండదు. సో అవన్నీ చేస్తూ కూడా ఇలాంటి రెమెడీస్ మనం కొన్ని పాటిస్తూ ఉంటే మనకి ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఇంకా ఎక్కువగా ఈజీగా అవుతుంది, ఫాస్ట్గా కూడా మనకి వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది.